రాష్ట్ర ప్రభుత్వం శ్రీశక్తి పథకం అమల్లో భాగంగా ప్రజా రవాణా సంస్థ పేరుతో కమిషనర్ ఇచ్చిన సర్క్యులర్లో 6వ అంశంలో ఘాట్ రోడ్లో ప్రయాణించే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచిత ప్రయాణానికి అనుమతి లేదని విడుదల చేసిన సర్క్యులర్ సవరించాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. ఈ రోజు కడప నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటన చేసింది. ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి వీలుగా ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ ఆగస్టు 14వ తేదీన నిన్న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున కమిషనర్ గారు ఒక సర్క్యులర్ విడుదల చేశారు. ఆ సర్క్యులర్లో 6వ పాయింట్లో ఘాట్ రోడ్ ఆపరేషన్ పేరుతో ఒక నిబంధన పెట్టారు. ఘాట్ రోడ్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో పల్లె వెలుగు కానీ అల్ట్రా పల్లె వెలుగు కానీ ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో కానీ వీటిలో అనుమతి లేదు అని చెప్పి 6 పాయింట్లో మెన్షన్ చేశారు. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. కడప జిల్లాలో కడప నుంచి రాయచోటికి ఘాట్ ఉంది. వీటితో పాటు మైదుకూరు నుంచి మఠానికి ఘాట్ ఉంది. ముద్దనూరు నుంచి జమ్మనవాడకు ఘాట్ ఉంది. ముద్దనూరు నుంచి పులివెందులకు ఘాట్ రోడ్లు ఉన్నాయి. ఇట్లాంటి ఘాట్ రోడ్లలో అనుమతించకపోవడం సమంజసం కాదు. అందుకోసం మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్న అంశం ఏంటంటే, ఏదైతే ఆగస్టు 14వ తేదీన విడుదల చేసినటువంటి సర్క్యులర్ ఉందో ఆ సర్క్యులర్లో ఉన్నటువంటి 6వ పాయింట్ని తీసివేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే అనేక రకాల ఆంక్షలు పెట్టారు ఉచిత బస్సు ప్రయాణంలో. కాబట్టి ఈ ఆంక్షల పథకాన్ని అమలు చేస్తామని చెప్పి మీరు ఎన్నికల ముందు హామీ ఇవ్వలేదు. అయితే సిపిఎం పార్టీగా మేము ఈ స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం. అదే సందర్భంలో ఈ ఉన్న నిబంధనలను ఎత్తివేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా ఘాట్ రోడ్డు నిబంధనలు లేకుండా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంతకుముందు ప్రభుత్వం ప్రకటన చేసింది. శ్రీశైలము, పాడేరు అటవీ ప్రాంతం, తిరుమల ప్రాంతాల్లో ఘాట్ రోడ్లు ఉన్నాయి కాబట్టి అక్కడ మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం లేదని చెప్పి ప్రకటించారు. దాన్ని ప్రజానికం కూడా హర్షిస్తారు. ఎందుకంటే అదనపు ఛార్జ్ తీసుకుంటున్నారు కాబట్టి అక్కడ ఆ మేరకి మినహాయింపు ఉండడం కూడా సమంజసమని మహిళలు భావిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే, కమిషనర్ గారు ఏదైతే సర్క్యులర్ ఇచ్చారో ఆ సర్క్యులర్ సవరించి ఘాట్ రోడ్ ఆపరేషన్ పేరుతో ఏదైతే నిబంధన పెట్టారో ఆ నిబంధనలు ఎత్తివేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దీని కారణంగా మహిళలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. మహిళలే కాదు, ఆర్టీసీ కండక్టర్లు కూడా కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కడప నుంచి రాయచోటికి వెళ్ళేటువంటి బస్సులో ఎవరు ఎక్కడానికి వీలేదు. ఉచిత పథకం కింద మహిళలు ఎవరు ఫ్రీగా ప్రయాణించడానికి వీల్లేదు. ఎందుకు ప్రయాణించడానికి వీల్లేదంటే అక్కడ ఘాట్ రోడ్ నిబంధన పెట్టారు. ఈ రకంగా ముద్దనూరు పులివెందుల లేకపోతే జమ్మలవాడగా ముద్దనూరు, మైదుకూరు మఠ ఈ రూట్లలో కూడా మహిళలు ఘాట్ రోడ్ పేరు చెప్పి ఘాట్ రోడ్ ఆపరేషన్ పేరుతో పల్లె వెలుగు కానీ లేకపోతే ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో కూడా ప్రయాణించకపోవడం అనేటువంటిది ఈ నిబంధన చాలా కష్టతరమైన భావిస్తారు మహిళలు. అందుకోసం ఈ నిబంధన సవరించి ప్రజానికానికి అందరికీ అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. దీని అవసరమైన వారికి, ఎందుకంటే రేపు నుంచి ట్రాఫిక్ బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది, రద్దీ పెరుగుతుంది, మహిళలు ఎక్కువగా ప్రయాణించడానికి అవసరమైనటువంటి సన్నాహాలు ఇప్పటికే చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రద్దీని బట్టి అవసరమైనటువంటి చర్యలు చేపట్టడానికి ఆర్టీసీ అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ నిబంధన రద్దు చేయకపోతే సిపిఎం పార్టీగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం.